ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ విష్ యూ హ్యాపీ బర్త్డే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు. గాడ్ బ్లెస్ యూ. పెద్ది ఫస్ట్ షాట్ వచ్చి 1 year అవుతుంది. దాని తర్వాత సాంగ్లు డ్యాన్సులు, చివరిలో ఒక క్రికెటింగ్ షాట్ తప్ప ఇంకే అవుట్పుట్ రిలీజ్ చేయాల. అఫ్ కోర్స్ పెద్ది నుంచి ఇప్పటివరకు రిలీజ్ అయిన ప్రతి స్టఫ్ హైప్ మీటర్ని పెంచుకుంటూనే వెళ్ళింది తప్ప ఎక్కడా డిసప్పాయింట్ చేయలేదు. బుచ్చిబాబు గారు కూడా కంగారు పడిపోయి సినిమా రిలీజ్ దగ్గర అయిపోతుందని ఏదోటి చేసేకుండా దింపేది షార్ట్ టేజర్ అయినా 6 కొట్టే వెళ్తున్నారు. ఈ మధ్యకాలంలో ఒక సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి అవుట్పుట్ యునానిమస్గా హిట్ అవ్వడం చాలా రేర్ ఫిట్. సగం సినిమా అక్కడే సక్సెస్ అయిపోద్ది. పెద్ది ఇందులో మాస్టర్ చేసింది. కమింగ్ టు ది పాయింట్, ఈ పెద్ది సినిమా కథలో ప్రొటాగనిస్ట్ క్యారెక్టర్ అండర్ డాగ్ స్టేజ్ నుంచి నేషనల్ లెవెల్కి రీచ్ అయ్యాడనే అతని ఇమ్మెన్స్ జర్నీ మీద కథ రాసుకున్నారంట. ఇందులో క్రికెట్, కుస్తీ, ఈవెన్ కబడ్డీ కూడా ఉండబోతుందని అంటున్నాను, మరి చూడాలి. సో ఇప్పటివరకు అయితే క్రికెట్ ఒక్కటే రివీల్ చేశారు. నెక్స్ట్ కుస్తీ గేమ్ రివీల్ చేస్తారని ఆల్రెడీ అప్డేట్స్ వీడియోలో చాలాసార్లు చెప్పాను. ఫైనల్గా అది రివీల్ చేసి పిచ్చెక్కించేశాడు బుచ్చిమావ. యాజ్ యూజువల్ కుస్తీ లుక్ కదిరిపోయింది. నాకు చాలా బాగా నచ్చింది. అసలు ఆ చరణ్ అన్న బాడీ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి, ఆ బైసెప్స్ ఏంటి, దానికి తోడు ఆ లాంగ్ హెయిర్, బియర్డ్ చాలా ఫిట్గా రాయిలా కనబడుతున్నారు. బేసిక్గా కుస్తీ లుక్ అనగానే ఒక ఐడియా వచ్చేసింది. లంగుడ్డ తొడుక్కొని మట్టి మీద వేసుకుని 2 ఎలివేషన్ షాట్స్ పెట్టేసి తమనన్న డప్పుల్లాగా ఏదోటి బాధేసి హై ఇచ్చేద్దని ఫిక్స్ అయిపోతారని అనుకున్నా. కానీ చూసాక నా ఇమాజినేషన్కి రియాలిటీకి చాలా దూరంలో ఉంది గ్లిమ్స్. చెవులు పోదబ్బే ఆర్ఆర్ లేదు, హీరోని పెట్టి ఎలివేట్ చేసే డైలాగ్స్ లేవు, జస్ట్ ఆ ప్యూర్ రా ప్రెజెంటేషన్. చాలా చాలా యూనిక్గా అనిపించింది. నిజానికి ఈ టీజర్లో బలమైన బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చే స్కోప్ ఉంది, కానీ అలా చేయకుండా ఆర్గానిక్గా వాళ్ళు కథ ఏం కోరుకుంటుందో అదే డెలివరీ చేయాలని చేసినట్టున్నారు. ఆలోచనకి బుచ్చి అండ్ రెహమాన్ గారికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఈ మధ్య మనం ఎక్కువగా డప్పుల సౌండ్లు అవి వినేసి అలవాటు పడిపోయాం కాబట్టి రెహమాన్ గారు ఇచ్చిన ఈ టీజర్ బీజియం కొంతమంది డిసప్పాయింట్ చేయొచ్చు, కానీ ఇది చాలా ఫ్రెష్ సౌండింగ్, ఏ కాపీ పేస్ట్లో అనిపించలేదు. డిఫరెంట్ థీమ్ మ్యూజిక్. ఎంతైనా రెహమానే, బట్ ఏదైనా డైరెక్టర్ వెర్షన్ నుంచి వస్తుంది, అది మాత్రం మర్చిపోకూడదు. ఇంకా డిఓపి రత్నవేల్ సార్ ఫ్రేమ్స్ గురించి మాట్లాడాలి. నాకు ఈ గ్లిమ్స్లో ఫేవరెట్ షాట్ అంటే చరణ్ అన్న బ్యాక్ మజిల్స్ నుంచి శాండ్ జారుతుంది కదా, అది రిపీట్స్లో చూసా. ఏం కట్స్ అయ్యే బాబు అది. అయితే ఈ మూవీలో కొన్ని సీక్వెన్సెస్ని పాత పద్ధతిలో ఉన్నట్టు ఫిలిం నెగిటివ్లో తీస్తున్నామని రత్నవేల్ గారు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. మేబీ అది ఈ టీజర్లో చూపించిన సీక్వెన్స్కి ఏమోనని డౌట్. ఎందుకంటే ఆ గ్రెయిన్ క్వాలిటీ, 80s టైంలో ఉన్నట్టు ఆ మూడు, కలర్ ప్యాలెట్ ఇదంతా నాకు సంథింగ్ విజువల్లీ డిఫరెంట్గా ఉన్నట్టు అనిపించింది. నేను అది సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవచ్చు, కానీ వెరీ యూనిక్ ప్రెజెంటేషన్, అదైతే 100% చెప్పగలను. అసలు ఈ ఫిలిం నెగిటివ్ ఏంటి, ఎందుకు పెద్దలో దీన్ని వాడాల్సి వచ్చిందో కొంచెం స్టడీ చేసి ట్రైలర్లో మాట్లాడడానికి ట్రై చేస్తాను. ఇంకా టెక్నికల్గా అయితే అసలు పెద్దకి పేరెట్టాల్సిన పనే లేదు. ముందు నుంచి కూడా ఈ సినిమా కలర్ గ్రేడింగ్, ఆర్ట్ వర్క్, గ్రాండ్ ఎర్రా అండ్ రస్టిక్ సెటప్ ప్రతిదీ ఆన్ పాయింట్ ఉంటుంది. వీటన్నిటి గురించి డిఓపి రత్నవేల్ గారు బ్రీఫ్ ఇంటర్వ్యూ ఇస్తే బాగుందని తెలుసుకోవాలని ఉంది నాకు. చివరిగా చరణ్ అన్న ఆ గదతో ఎక్సర్సైజ్ చేస్తుంటే హనుమాన్లా ఉన్నారు. పీక్స్ ప్రెజెంటేషన్ మాటల్లో. అసలు వీళ్ళకి హీరోని గదతో చూపించాలన్న థాట్ ఎలా వచ్చిందో మరి. మేబీ దానికి దీనికి ఏదైనా స్టోరీ కనెక్షన్ పెట్టారేమో మూవీలోనే తెలుస్తుంది. అండ్ రిలీజ్కి ఇంకా 1 month ఉంది కాబట్టి కొంచెం లెంతీ వీడియో రిలీజ్ చేసి ఉంటే బాగుందని లోపల చిన్న వెళితే, కానీ దింపిన 40 seconds అయినా బద్దలు కొట్టేశారు. సో నెక్స్ట్ 1 month అప్డేట్స్ పోస్ట్ పోన్ అవ్వకుండా ఉంటే అదే చాలు. మరి పహిల్వాన్ అవతార్లో పెద్దిని చూసిన తర్వాత మీ హానెస్ట్ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. టాటా.